ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో హర శంకర. సత్య శివసుందర నిత్య గంగాధర. బ్రహ్మసురల్ తాపసుల్ నిన్ను వర్ణింపలేరన్నా నేనెంత వాడను దయాసాగర. ఇలా ఆర్తితో ఎవరైతే పరమశివుణ్ణి ప్రార్థిస్తారో అతన్ని తప్పకుండా అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. ఇక ఆ భక్తుడు కోరేటటువంటి కోరిక తన కోసమే కాకుండా లోక కళ్యాణానికి అయితే శీఘ్రంగా నెరవేరుస్తాడు. ఇంకా అటువంటి వాడు పరమశివుడు. మరి ఈ విషయం ఎందుకు నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు దేవతలు ఒక విషయం అడగబోతున్నారు. నేను చెప్పేటటువంటి శివపార్వతుల కథలో ఇది శివపార్వతుల కథయే, కానీ శివపార్వతుల కళ్యాణము అనేటటువంటి కథ. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారండి ఈ శివపార్వతుల కళ్యాణం అని అంటే, మీరు ఊహించే ఉంటారు. బిరబిరా హరహర అంటూ పరిగెత్తుకుంటూ వస్తోంది శివరాత్రి 4 రోజుల్లో. అదేనండి ఫిబ్రవరి 26వ తారీఖు 2025 ఈ సంవత్సరమే. మరి ఈ సందర్భంగా మాకు తప్పకుండా శివుడికి సంబంధించిన వినిపించమని మమ్మల్ని మన దేవాలయం ఛానల్ యొక్క ఆస్థాన ప్రేక్షకులు కోరడం జరిగింది. వారి కోరిక మేరకు ఇంకా అనేక మంది చూస్తున్నటువంటి అనేక మంది భక్త మహాశయుల అభిరుచి మేరకు మేము ఈ 4 రోజులు వీలైనంత వరకు శివ సంబంధిత వీడియోలను ప్రసారం చేయదలుచుకున్నాం. మీకేమైనా మాకు ఫలానాది కావాలి, శివుడికి సంబంధించింది ఘట్టము సన్నివేశము అని మీకు అనిపిస్తే అది మాకు తెలియచేయండి. దాన్ని కూడా వీడియోగా చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సరే, ఇప్పుడు శివపార్వతుల కళ్యాణంలోకి మనం వెళ్తున్నాం. శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది, అంటే జరగబోతోంది. ఆ కళ్యాణానికి లోకంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది బయలుదేరి వచ్చారు. వాళ్ళందరూ అలా ఒక చోటికి వచ్చేటప్పటికీ ఆదిశేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోయాడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూసారా? ఆ సమయంలో దేవతలంతా శంకరుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: శంకర మహానుభావ, నీ యొక్క నిజరూపాన్ని చూసి పరిపూర్ణమైన మనస్సుతో మేనకా హిమవంతులు పరవశించిపోయి నీకు కన్యాదానం చేసేస్తారు. చాలా సంతోషం. కానీ అలా చేయగానే వాళ్లకు మోక్షం వచ్చేస్తుంది. అప్పుడు వాళ్లకు ఆ రూపం పోతుంది. ఇక ఈ హిమశైలమా ఉండదు. ఈ హిమశైలమేమో అనేక రత్నాలకు బంగారానికి ఆలవాలము. ఆ శైలం మీద ఎందరో ఋషులు తపస్సు చేసుకుంటున్నారు. మరి అటువంటి హిమాలయం లేకపోతే ఈ ఋషులంతా ప్రశాంతంగా ఎక్కడ తపస్సు చేసుకుంటారు? అంతేకాకుండా హిమాలయాలే లేకపోతే ఈ భూమికి శోభ ఎక్కడ ఉంటుంది? అలా జరగకుండా ఉండాలంటే మాకు ఒక ఉపాయం తోస్తున్నది. అదేంటంటే, మేనకా హిమవంతుల మనసును నీవు మార్చాలి. ఏ విధంగా మార్చాలి అంటే, నీకు వాళ్ళు పిల్లనివ్వటం అర్ధాంగీకారంగా అర్ధ మనసుతో చేసేలా చేయాలి. వాళ్ళు ఏమనుకోవాలి అంటే, ఏమిటి బాబోయ్ ఇలాంటి అల్లుడు వచ్చాడు, సరే అమ్మాయి ఇష్టపడుతోంది కదా అనే అర్ధ మనసుతో నీకు కన్యాదానం చేసేటట్లుగా వాళ్ళ మనసును నీవే మార్చి ఈ గండం నుంచి గట్టెక్కించాలి శంకర అని వినమ్రపూర్వకంగా వేడుకున్నారు. ఇందాక నేను చెప్పానుగా, త్రికరణ శుద్ధిగా వేడుకుంటే భక్త సులభుడైనటువంటి పరమశివుడు కరుణిస్తాడని. అదే చేశాడు శంకరుడు. దయాళువైనటువంటి శంకరుడు ఇలా అన్నాడు: మీ అందరికీ హిమవత్ పర్వతము కావలసి వస్తే తప్పకుండా నేను అలాగే ప్రవర్తిస్తాను. ఈ మాట విని అంతా సంతోషపడి బయలుదేరారు. పార్వతీదేవి తల్లికి తన కూతురుని శంకరుడికి ఇచ్చి పెళ్లి చేయటం అంతగా ఇష్టం లేదన్న విషయం మనందరం విన్నదే. అయితే ఆమెకు అలా ఇష్టం లేకపోవడానికి గల కారణం ఇందులో వివరించబడింది. అది మనం అందరూ అంతగా విన్నది కాదు, కానీ అది తర్కానికి అందేలాగా ఉన్నది కాబట్టి దాన్ని స్వీకరించిన తప్పులేదు. ఈ లోపులో హిమవంతుడు కూడా పెళ్లి పత్రికలను అచ్చువేయించాడు. బంధుమిత్రులందరికీ పంపించాడు. ఆయన తన కుమార్తె యొక్క పెండ్లి శుభలేఖల్ని లోకంలో ఉన్నటువంటి అన్ని పర్వతాలకు పంపించాడు. గమనించండి, అన్ని పర్వతాలకు పంపించాడు. ఎందుకు? ఈయన హిమవంతుడు, అందరికన్నా పెద్దవాడు, పెద్ద పర్వతం ఈయన కదా. మిగిలిన వాళ్ళంతా ఈయనకన్నా కొంచెం తక్కువ స్థాయి వారే, అంటే చిన్న పర్వతాలే.
వాళ్ళంతా చూసి ఆహా మా హిమవంతుడు చూడండి ఇంట పెళ్లి జరుగుతోంది మేము వెళ్ళాలి అని చూసి పొంగిపోవాలని అనుకుని ఇలా అందరికీ పంపించాడు. హిమవంతుడు అనుకున్నట్లుగానే వాళ్ళంతా ఇలా అనుకున్నారు, హిమవంతుడు ఎంత గొప్పగా తన కూతురి పెళ్లి చేస్తాడో చూడాలి అని ఆ పర్వతాలన్నీ తమ తమ కుటుంబాలు బంధుమిత్రులతో సహా బయలుదేరాయి. గమనించండి, పర్వతాలే కాదు పెళ్లికి నదులు కూడా వచ్చాయి. నదులతో పాటు రాజ్యాలు, అరణ్యాలు అన్నీ బయలుదేరాయి. ఓహోహోహోహో, ఇంతమంది బయలుదేరి పార్వతీ కళ్యాణానికి హిమవత్ పర్వతము మీదికి చేరుకున్నారు. ఓహోహోహోహో, ఇక వీరంతా కూడినటువంటి ఆ హిమవత్ పర్వతము చూడతరమా, ఎంత నయనానందం. అలా వాళ్ళందరినీ అక్కడ చూసి హిమవంతుడు పొంగిపోయాడు. తాను ఏమనుకున్నాడో అది జరిగితే అంతే కదా ఆనందం. మనం కూడా ఇలా ఇలా చేసి బంధుమిత్రులు తెగ పెళ్లికి పిలిచేస్తాం, అట్టహాసంగా చేస్తున్నారుగా, ఇప్పుడు చేస్తున్నారు, అందరూ అలాగే చేస్తున్నారండి. దాదాపుగా అందరూ హిమవంతులే, ధనవంతులు. హిమవంతులు అంటే ఇప్పుడు ధనవంతులు. మరి వాళ్ళు అలా చేస్తున్నారు, కొన్ని వందల రకాల వంటల్ని పెట్టేస్తున్నారు ఒక్క రోజులో. మరి ఇదంతా మన సంస్కృతి సంప్రదాయం నుంచి కొంత ఇలాంటివి కూడా మనం నేర్చుకున్నాం. మరి ఉన్నవాళ్ళు చేయడంలో తప్పు లేదనుకోండి, చేసేస్తున్నారు. సరే, మన అసలు కథలోకి వద్దాం. వీళ్ళంతా ఇలా పొంగిపోవాలని ముందే ఊహించి హిమవంతుడు తన పురాన్ని చక్కగా అలంకరింపచేశాడు. ఇళ్ల ముందు సువాసనలతో కూడిన జలాన్ని ప్రతి వీధిలోనూ చల్లించాడు. ముత్యాలతో ముగ్గులు పెట్టించాడు. ప్రతి ఇంట్లో హేమ కుంభాల్ని ఎత్తించాడు. శంకరుడు చూసి పొంగిపోవాలని నందీశ్వరుడి యొక్క బొమ్మల్ని గీసి ఊరంతా పంచిపెట్టించాడు. ఎవరికి వచ్చిన వాద్యాలు వాళ్ళు వాయించేలా చేశాడు. ఇలా చేశాడు ఏర్పాట్లు. ఈలోగా ఏమైందో అంతా ఇప్పుడే వినేస్తారా? ఇది శివ కళ్యాణం, చాలా వైభవంగా ఉంటుంది, ఎంతో ఉంటుంది. వచ్చే వీడియోలో కొంచెం విందాం. అంతవరకు అందరికీ కూడా శివానుగ్రహ ప్రాప్తిరస్తు. మరి శివరాత్రి సందర్భంగా మీకు ముందుగానే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పనిసరిగా మీ కామెంట్ బాక్సులో పెట్టండి. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. శివ కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం, ముఖ్యంగా ఈ తరం వారు గనక దీన్ని వినగలిగే అవకాశాన్ని పెద్దలుగా మీరు కల్పిస్తే మీరెంతో మీ పిల్లలకు మేలు చేసిన వారు అవుతారు. ఇలాంటివి మనకు విడిగా బయట ఎక్కడా దొరకవండి. కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని పిల్లలకు, యువకులకు చూపించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.